హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖర్గేను కలిసిన వారిలో మంత్రి పదవులు ఆశించిన సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి ఉన్నారు. ఈ నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చిన ఖర్గే వారితో 1-to-1 మాట్లాడారు. ఒక్కో జిల్లాకు 3 పదవులు ఇచ్చి రంగారెడ్డి జిల్లాకి మొండి చేయి చూపడం సరికాదని మల్రెడ్డి రంగారెడ్డి ఖర్గేతో చెప్పారు. ఈ తరహా వ్యవహారాలను సరైన సంకేతాలు ఇవ్వవని అన్నారు ఆయన. ఇక మంత్రి పదవి కాకుండా మరే ప్రత్యామ్నాయం వద్దని ఖర్గేతో కుండబద్దలు కొట్టారు ప్రేమ్ సాగర్ రావు. పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి మంత్రి పదవి ఆశిస్తున్నామని, పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు ప్రేమ్ సాగర్ రావు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. చాలా కీలకమైనటువంటి భేటీగా చెప్పుకోవచ్చారు, ఎందుకంటే చాలా అసంతృప్తి. దే ఆర్ ఎలిజిబుల్, కాకపోతే ఈక్వేషన్స్లో వాళ్ళకి మంత్రి పదవులు రాలేదు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఖర్గే చేశారా, ఖర్గేని కన్విన్స్ చేసే ప్రయత్నం అసంతృప్తులు చేశారా? ఏం జరిగింది మీటింగ్స్లో? సాధారణంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ముగ్గురు నాయకులతో కూడా నేరుగా మాట్లాడి ఇంటికి వెళ్లి మాట్లాడినటువంటి సందర్భంగా ఖర్గేతో హామీ ఇప్పిస్తామనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నలుగురు నాయకులకి ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు. పిలిచి ఖర్గేనే మాట్లాడారు. అయితే ప్రధానంగా ఈ నలుగురు కూడా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వర్కౌట్ చేసినటువంటి వాళ్ళే, పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసినటువంటి వాళ్ళే కావడం వల్ల మంత్రి పదవులు ఆశించారు. అయితే ఈక్వేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని, లేదంటే అధిష్టానానికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ వచ్చి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మంత్రి పదవులు రాని నేపథ్యంలో వీళ్ళందరికీ కొంత నచ్చజెప్పే ప్రయత్నం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. ఆయన మంత్రి పదవి కోసం ఆశించారు. కానీ అక్కడ వివేక్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ప్రేమ్ సాగర్ రావు కొంత అలక వహించారు. పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే పార్టీకి మంచి ఇండికేషన్ పోతుంది. కానీ ఇలా గతంలో కూడా ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు, పార్టీ మార్చుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ ప్రయోజనం ఏంటి అని. మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రంగారెడ్డి జిల్లాలో ఒకరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సగం జనాభా, రాష్ట్రంలో సగం జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండేలాగా చూడాలనేటువంటి అంశాన్ని కూడా మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి బాలు నాయక్ బంజారా సామాజిక వర్గం నుంచి, ఆ వర్గానికి సంబంధించి కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ సామాజిక వర్గం నుంచే కేబినెట్ లో చోటు లేకపోవడం వల్ల అది కొంత వెలితిగా ఉంటుంది. ఆ సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండాలంటే ఆ సామాజిక వర్గాలకు మంత్రి పదవి ఇవ్వండి. నాకే మంత్రి పదవి ఇవ్వాలని అడగట్లేను, కానీ పార్టీలో కమిటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు పదవులు ఇవ్వాలనేటువంటి సూచన కూడా బాలు నాయక్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా పదవులు ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా ఖర్గే సమస్యల్ని వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలనేటువంటి ఆలోచనతో ఇవాళ హోటల్ కి పిలిపించి మాట్లాడారు. పార్టీ అధిష్టానం అన్ని అంశాలను పరిశీలించి అందరికీ న్యాయం చేసేలా చూస్తామన్నారు. వివిధ రకాల స్థాయిలో పదవులు ఉన్నాయి. విప్పులు, చీఫ్ విప్ సంబంధించినటువంటి పదవులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటితో భర్తీ చేస్తామనే సూచన కూడా చేశారు. కానీ దానికి ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు అనేది మనకున్నటువంటి సమాచారం. బాలు నాయక్ మాత్రం బంజారా సామాజిక వర్గం నుంచి ప్రెషర్ వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం నుంచి అధిష్టానానికి ప్రతిపాదన పంపించాలని సూచించినట్టు తెలుస్తుంది. సరే, రాజగోపాల్ రెడ్డి మిస్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి అసంతృప్తి లేదా, లేకపోతే ఆయనకి ఏమన్నా సపరేట్ గా హామీ ఏమన్నా దొరికిందా? రాజగోపాల్ రెడ్డి నేరుగా కేసీ వేణుగోపాల్ తోటే మాట్లాడేటువంటి పరిచయాలు ఉన్నాయి. ఆయన్ని పార్టీలోకి పిలిచింది కూడా కేసీ వేణుగోపాలే. మంత్రి పదవి భరోసా కూడా ఆయన నుంచే వచ్చినటువంటి క్రమంలో గతంలో సీరియస్ గానే అటెంప్ట్ చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అనేటువంటి అంశం వల్ల రాజగోపాల్ రెడ్డికి కొంత బ్రేక్ పడింది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే తనకి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆలోచనే పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఇటీవల ఆయన మంత్రి పదవుల కోసమే నేను రాజకీయాలు చేయట్లేదు అనేటువంటి కామెంట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఆచితూచి అడుగులే అనేటువంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు కనపడుతుంది.